నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాల నుండి గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో అనుభవం కలిగి ఉన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో 38 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం సామాన్యులకు దంత పరిజ్ఞానం కలిగించడమే ఆయన ముఖ్య లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు డాక్టర్ గారిని అడిగి దంత సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి కింద పళ్ళు ముందుకుంటాయి, అలానే పై పళ్ళు వెనక్కుంటాయి. ఇలాంటి సమస్య ఎందుకు వస్తుందంటారు? దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా? కొంతమందికి అంటే చిన్నతనంలోనే పళ్ళు వస్తూ ఉంటాయి. కొన్ని పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పళ్ళు వచ్చేటప్పుడు మనం గమనించాలి. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. పన్ను వస్తుంది అంటే ఇట్లా ఉన్నదనుకోండి, ఇది పర్మనెంట్ పన్ను. అంటే ఇది పాల పన్ను అనుకుంటే ఈ పాల పన్ను కింద అది పర్మనెంట్ పన్ను వస్తూ ఉంటుంది. ఈ పర్మనెంట్ పన్ను వచ్చేటప్పుడు మనం గమనించి ఈ పాల పళ్ళని తీసేయాలి. తీసేస్తే ఆ గ్యాప్లో ఈ పర్మనెంట్ పన్ను అడ్జస్ట్ అవుతుంది. అది ఆ ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇది ఊడిపోతుందిలే, పర్వాలేదు, ఈ ఊడిపోయే పన్ను వస్తే రాని అని చాలామంది అనుకుంటారు. అంటే నొప్పి ఉండదు కాబట్టి. తర్వాత పిల్లలు కూడా కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్పిన తల్లిదండ్రులు పట్టించుకోరు. కాబట్టి అవి ఏమవుతున్నాయంటే ఇవి లోనకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే లోనకి అవి రావడం మొదలుపెట్టాయో ఈ పై పళ్ళు అంటే పాల పళ్ళు వాటికి ఫోర్స్ తగ్గిపోతుంది. అంటే ఊడే ప్రభావం తగ్గిపోతుంది. ఊడే ప్రభావం తగ్గిపోవడం వల్ల అవి అట్లాగే ఉండిపోతాయి. అట్లాగే ఉండిపోవడం వల్ల ఈ పై పళ్ళు అట్లాగే ఉంటాయి, లోన వచ్చే పర్మనెంట్ పళ్ళు కూడా అట్లా లోనకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇట్లా లోనకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా వెళ్ళిపోవడం వల్ల ఇది తర్వాత ఎప్పుడుకో ఊడుతుంది. అంటే ఇది చాలా బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఈ కింద పళ్ళుకి లోనకి వెళ్తుంది అన్నమాట. ఈ లోనకి వెళ్ళిపోయి ఈ పై పళ్ళు ఏమో లోనకి వెళ్ళిపోతాయి, కింద పళ్ళు ఏమో బయటకు వస్తాయి. ఈ విధంగా రావటం వల్ల ఈ పై దవడకంతా కూడా ఈ ఎముక భాగం కూడా ఇట్లాగా లోనకు తోసుకుపోయి దవడేమో ముందుకు రావటం జరుగుతూ ఉంటుంది. ఇది ఇట్లా లాక్ అయిపోవడం వల్ల ఈ పర్మనెంట్ పళ్ళన్నీ కూడా కింద పళ్ళు పర్మనెంట్ పళ్ళు లోనకు వచ్చేస్తాయి, ఈ కింద పళ్ళేమో బయటకు వచ్చేస్తాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ముందే గమనించాలి. ఆ ముందే గమనించి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి అన్నది చేస్తారు. కాబట్టి ఆ విధంగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఆటోమేటిక్గా అవి మళ్ళా పైకి రావటానికి అవకాశాలు ఉంటాయి. అదే ఇప్పుడు పెద్దగా అయిపోయిన తర్వాత అంటే పర్మనెంట్ పళ్ళన్నీ వచ్చేసిన తర్వాత చాలామందికి లోనకు ఉంటాయి. అట్లాంటి పళ్ళు అంటే పై పళ్ళు లోనకు ఉంటాయి, కింద పళ్ళు బయటకు ఉంటాయి. కాబట్టి ఈ పళ్ళు ఏం చేయాలి
అనేది మనం దానికి ట్రీట్మెంట్ ఏంటంటే దానికి కూడా ఇప్పుడు ఈ రూట్ కెనాల్ చేసి కానీ లేకపోతే పళ్ళు తీసేసి కానీ దానికి మళ్ళా ఈ పై భాగాన్ని పైకి ఉండేటట్లు మనం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా అంటే ఎవరికైతే ఇట్లా ఉందో వారు ముందు జాగ్రత్త చర్యగా ముందుగా తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయంలో గమనించి తగు జాగ్రత్త తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. విన్నారు కదండి, పళ్ళ సమస్యల గురించి అలాగే దంత సంరక్షణ గురించి డాక్టర్ గారు మంచి మంచి విషయాలు అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.